అమ్మా భైరవీదేవి, ఈ ఇంటిని కాపాడాల్సింది నువ్వే తల్లి. ఇంట్లో ఏ ఉపద్రవం జరగకూడదు. మాకు ఎలాంటి కష్టాలు నష్టాలు జరగకుండా నువ్వే కాపాడాలి తల్లి. సార్, ఇదిగోండి సార్ నేను చెప్పిన బిజినెస్ ఐడియా. ఇదే సార్ నేను చెప్పిన 800 కోట్ల మెగా కాంప్లెక్స్. ఒక విలేజ్లో ఏ ఉండాలో అన్నీ ఉంటాయి సార్. చూడండి సార్, ఒకసారి చెక్ చేయండి. నైస్ థాట్. గ్రామాన్ని ఇంట్లోకి తీసుకురావడం ఒక గ్రేట్ అనుభూతి. అందుకే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఒక్కొక్క ఫ్లాట్కి ఎంత కాస్ట్ ఉంటుంది? మామూలుగా ఒక కమర్షియల్ బిజినెస్ పీపుల్ అయితే దీన్ని 2 కోట్లకు అమ్ముతారు. బట్ మన లక్ష్యం అది కాదు కదా. అవును సార్, నా లక్ష్యం కూడా అది కాదు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకి ఇల్లు అందుబాటులోకి ఉండాలి. అదే సార్ నా ఆలోచన. అందుకే ఇలా డిజైన్ చేశాను సార్. కానీ అంత పెట్టే స్తోమత మధ్యతరగతి వాళ్ళకి ఉండదు కదా. అందుకే దీని విలువ మార్కెట్ విలువలో 40%కే మనం ఇస్తాం. అంటే 75 లక్షలు సార్. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు, టైంకి అందించాలి. అది సాధ్యమయ్యే పనేనా? అవుతుంది సార్. మనం దీనికి అన్ని ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ వాడతాం సార్. మీ థాట్స్, మీ ఐడియా అంతా బాగానే ఉంది, కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. దీని ప్రకారం మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? 300 కోట్లైనా కన్స్ట్రక్షన్కి అవుతుంది సార్. ఇది ప్రాథమిక అంచనా. దీనికి 10% మార్జిన్ వేసుకోండి సార్. ఆ మాత్రం రిస్క్ మార్జిన్ ఉండాలి. కానీ ఇది అనుకున్న టైంకి మనం కంప్లీట్ చేస్తేనే అవుతుంది. అవును సార్. ఒకవేళ మనకి 350 కోట్లు ఖర్చయింది అనుకుందాం. ఒక్కో ఫ్లాట్కి 75 లక్షలకి ఇచ్చిన 600 కోట్లు వస్తుంది. అదే మార్కెట్ విలువ ప్రకారం 1000 కోట్లు సార్. ఇక్కడ 250 కోట్లు నికర లాభం. 1 ఇయర్ బిజినెస్ చేసినందుకో మన లాభం అది. మనతో ఫ్లాట్లు కొన్నందుకో అందరికీ కలిపి 400 కోట్ల లాభం వస్తుంది. మీరేమీ నన్ను లెక్కలతో కన్ఫ్యూజ్ చేయడం లేదు కదా? అదే లేదు సార్. మేము ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాము, నిదానంగా వెరిఫై చేసుకోండి. అదంతా ఓకే. ఇదంతా ఇంప్లిమెంటేషన్ ఎలా? ఆ ఇన్వెస్ట్మెంట్ మీ వల్లే అవుతుంది సార్. నేను గుడ్ విల్ తప్ప ఏమీ ఇవ్వలేను. ఆ గుడ్ విల్లే మనీ తెస్తుంది సార్. మరి ఫైనాన్స్? కాదు సార్, మన సొంత డబ్బు కానీ లోన్లు తీసుకుని కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అదెలా సాధ్యం? మనం కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాం? పబ్లికే మనకి డబ్బులు ఇస్తారు సార్. అదెలా? ప్రతి వ్యక్తి ఇల్లు కావాలి అనుకుంటే 75 లక్షలు కట్టాలి. మనం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి 1 సంవత్సరంలోపు 1,25,00,000 విలువైన ఫ్లాట్ని ఓనర్స్కి ఇస్తాం. పబ్లిక్ మనకెందుకు ఇవ్వాలి సార్? మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి బ్యాంకులో డబ్బులు దాస్తే ఎంత లాభం రావచ్చు సార్? ఎంత వడ్డీ రావచ్చు సార్? వడ్డీ కలుపుకుంటే 75 లక్షలకి 1 సంవత్సరానికి మహా అయితే 1 లక్ష యాడ్ అవుతుంది. కానీ వాళ్ళు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తే 1 సంవత్సరంలో వాళ్ళకి 50 లక్షలు లాభం దొరుకుతుంది. మనం ఇన్వెస్ట్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం లాభం పొందొచ్చు. పబ్లిక్కి లాభం చేయొచ్చు సార్. ఇది మోడర్న్ బిజినెస్ ప్లాన్ సార్. మనం స్టార్ట్ చేస్తే 100 మంది మనల్ని ఫాలో అవుతారు. కానీ పబ్లిక్ని నమ్మించడం ఎలా? పబ్లిక్ భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని, శివగామి గారిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతారు సార్? మీకు పబ్లిక్లో, సొసైటీలో ఉన్న పేరు సామాన్యమైనది కాదు సార్. కానీ ఇప్పుడు ఆ కంపెనీలు ఆ పేరు మీద లేవు కదా. తెలుసు సార్. మీతో ప్రాజెక్ట్ డీటెయిల్స్ షేర్ చేసుకోవడానికి ఇష్టపడని నేను మీకు మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చానంటే కారణం మీ గురించి, మీ కంపెనీ గురించి, శివగామి గారి గురించి మొత్తం తెలుసుకున్నాను కాబట్టి, మీ స్థాయి స్థితి ఏంటో అర్థమైంది కాబట్టి.
మీరు తప్ప ఈ ప్రాజెక్ట్ని ఎవరు హ్యాండిల్ చేయలేరు సార్. పబ్లిక్ ఇంకెవరిని నమ్ముతారు సార్? ఒక వ్యక్తి తన జీవితాంతం కష్టపడిన డబ్బుని ఇంకొకరికి ఇస్తున్నాడంటే ఆ వ్యక్తి మీద విపరీతమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మీ మీద ఉంది. చూడండి సార్, మీలాగా గొప్ప పేరున్న కంపెనీతో ఇన్వెస్ట్ చేయడం అంటే పబ్లిక్ కూడా గర్వపడతారు సార్. నేను ఈ ప్రాజెక్ట్ గురించి చాలా మంది దగ్గర తిరిగాను సార్. మరెందుకు వర్కౌట్ అవ్వలేదు? ఇంత పెద్ద ప్రాజెక్ట్కి ఎవరైనా రెడీ అవుతారు కదా. మాలాంటి పెద్ద కంపెనీలు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి కదా. సార్, నేను ఈ రిపోర్ట్ పట్టుకుని ఎంతో మందిని కలిశాను సార్. అందరూ స్వార్థంగా ఆలోచించారు సార్. కొందరు నాకు పర్సంటేజ్ ఇస్తాను, ప్లానింగ్ ఇవ్వమన్నారు సార్. నేను ఒప్పుకోలేదు సార్. కొందరు నాకే నచ్చలేదు సార్. అందుకే ఇక ఈ ప్రాజెక్ట్ అవ్వదనుకునే సమయంలో అనుకోకుండా మీరు బిజినెస్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారని తెలిసింది. మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను సార్. ఇది మన ఇద్దరికీ లాభం కూర్చుతుంది సార్. నిదానంగా ఆలోచించి అన్ని రకాలుగా క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మీరు నాతో ప్రొసీడ్ అవ్వండి. మాకు ఎక్కువ లాభం లేకపోయినా పర్వాలేదు, జనాలకి ఉపయోగం ఉంటుందంటే మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు సోషల్ సర్వీస్ చేసినట్టు ఉంటుంది. అవును సార్, శివగామి అనే పేరు యాడ్ అయితే ఈ ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అవుతుంది సార్. మేడం రాలేదేంటి సార్? ఆమె ఇన్వాల్వ్ కారా ఈ ప్రాజెక్ట్లో? అది తను వేరే వర్క్స్లో బిజీగా ఉన్నారు. ఆమె కూడా ఖచ్చితంగా వస్తుంది అంటేనే ఈ ప్రాజెక్ట్ నిలబడుతుంది. ఏమంటారు రామ్ కుమార్ గారు? ఇంట్రెస్టింగ్గానే ఉంది సార్. మేడంని కన్విన్స్ చేయొచ్చు. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న దాని మీదే ప్రాజెక్ట్ ఆధారపడింది. కోట్ల రూపాయల జనాల డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ అయి ఉంటాయి కదా. కేర్ఫుల్గా డీల్ చేయాలి. దీనివల్ల కొంచెం అటు ఇటు అయినా అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఐడియా ఆలోచన మొత్తం ఆవే సార్. మీరు జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్స్లా ఉండండి సార్. ఇది నా లైఫ్ డ్రీమ్ సార్. మీ నమ్మకానికి మోసం జరగదు సార్. సరే, ఫార్మాలిటీస్ అన్నీ ఒకసారి ఫినిష్ చేస్తే అగ్రిమెంట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మమ్మల్ని నమ్మినందుకు.